తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు గారి నోట రెడ్ బుక్ మాట వినిపించింది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరైనా వేధిస్తే వారి పేర్లను మేము రెడ్ బుక్లో నోట్ చేసుకుంటామని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తప్పకుండా ఉంటాయి అన్నట్లుగా హరీష్ రావు గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే అండి. హరీష్ రావు గారి నోట రెడ్ బుక్ మాట వినిపించింది. బీఆర్ఎస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ శ్రేణులను ఎవరైనా వేధిస్తే వారి పేర్లను మేము రెడ్ బుక్లో నోట్ చేసుకుంటాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చర్యలు ఉంటాయి అన్నట్లుగా ఆయన ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అంటే రెడ్ బుక్ ఒక వైసీపీనే కాదు, ఈరోజు బీఆర్ఎస్ని కూడా కుదుపుతోంది అని అర్థమవుతోంది. అంటే రెడ్ బుక్ని ఒక యవనాలి తమ పార్టీలో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు తన కార్యకర్తలను ఉద్దేశించి చెప్పి, మీరు రెడ్ బుక్లో రాసుకోండి, మిమ్మల్ని ఎవరన్నా వేధిస్తే ఆ అధికారులు ఎవరు, ఆ పోలీసులు ఎవరు, వాళ్ళ సంగతి మనం అధికారంలోకి వచ్చాక తేలుద్దాము అంటే, ఇవాళ మీరు చూసుకుంటే కనుకైతే సజ్జల చెప్పారు. తర్వాత మీకు తెలుసు జగన్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు రెడ్ బుక్ రాసుకుంటారో బ్లూ బుక్ రాసుకుంటారో రాసుకోండి అని ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. ఇవాళ రెడ్ బుక్ ఇంత తీవ్రంగా ఉంటుందని మేము అనుకోలేదు, రెడ్ బుక్ వల్లే ఈ అరెస్టులు జరుగుతున్నాయి, మేమందరం కూడా అరెస్టులకి గురవుతాము, మేము అధికారంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ని మేము పట్టించుకోలేదు అని ఇవాళ సజ్జలు బాధపడ్డారు. అంటే ఆయన పట్టించుకుని ఉంటే, అంటే ఆయన అడుగడుగున ఆంక్షలు పెట్టారు కదా అప్పుడు లోకేష్కి యువగళం పాదయాత్రలో, మైకు లాక్కుని, లేకపోతే ఆయనకి వేదిక లేకుండా చేసి, ఆయన వెహికల్ లాక్కుని ఇన్ని చేశారు కదా. అంటే మనిషి లేకుండా చేసేవాళ్ళ అని సందేహం చాలా మందిలో వచ్చింది. ఇవాళ హరీష్ రావు గారు రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారంటే, అంటే ఓ పక్క వైసీపీ ఎంత భయపడుతోందో ఇవాళ దాన్ని ఆదర్శంగా బీఆర్ఎస్ తీసుకుందా. వాళ్ళు అక్కడ భయపడుతున్నారు, వీళ్ళు ఆదర్శంగా తీసుకున్నారని చెప్పాలి మనం, అంతే కదండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి దానివల్ల వచ్చిన నష్టం లేదు, కానీ అలా రాసుకోవటం వల్ల వాళ్ళ అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి వైసీపీలో రేపొద్దున మేము వచ్చాక మేము కాంగ్రెస్ వాళ్ళని ఆ విధంగా చేస్తాము అని వాళ్ళ హరీష్ రావు గారు చెప్పకనే చెప్తున్నారు. అంటే చూడండి, అసలు ఇక్కడ రెడ్ బుక్ అనేది అసలు లోకేష్ గారు రాసుకున్న పర్పస్ వేరు, ఆయన అందులో రాసుకున్న విషయాలు వేరు, ఇవాళ జరుగుతున్న అరెస్టులకి దానికి సంబంధం లేదు, అరెస్టులు వేరు. అయినప్పటికీ రెడ్ బుక్కి అరెస్టులకి ఒక సంబంధం కలిపి, అంటే బీఆర్ఎస్ నాయకుల్ని కానీ, బీఆర్ఎస్ శ్రేణుల్ని కానీ, బీఆర్ఎస్ కార్యకర్తల్ని కానీ ఇక్కడ ఎవరు వేధిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎవ్వరు వేధించట్లేదండి. చెప్పాలంటే వైసీపీ పాలనకిను కాంగ్రెస్ పాలనకి పొంతన లేదు. గతంలో వైసీపీ పాలనలో నేను చెప్తున్నది అది మీకు 2019 నుంచి 24 వరకు వైసీపీ పాలన 5 ఏళ్లలో వాళ్ళు ఎన్ని అట్రాసిటీస్ చేశారు, ఎట్లా 41A నోటీస్ ఇచ్చి ఎలా వేధించారు, రఘురామకృష్ణరాజు గారిని ఎలా కొట్టారు, తర్వాత తెలుగుదేశం వాళ్ళని కావచ్చు, జనసేన వాళ్ళని కావచ్చు, మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు ఎట్లా హింసించారు, కార్యకర్తలు ఎలా వేధించారు, 5 ఏళ్ళు అందరూ చూశారు. వేరేజ్ ఇప్పుడు కాంగ్రెస్ పాలన తీసుకుంటే మీరు తెలంగాణలో ఈ రోజు అసలు అటువంటి పాలనే లేదు. కాబట్టి ఇవాళ హరీష్ రావు గారు ఈ మాట మాట్లాడడంలో అర్థం లేదని నేను మీకు చెప్తున్నా. మీకు అర్థమైంది కదా. అప్పుడు ఆ 5 ఏళ్ల పాలనని తీసుకొచ్చి ఇప్పుడు ఏడాదో ఏడనర్థం పాలనకో దీన్ని ఆపాదించి, మీరు రెడ్ బుక్ పెట్టుకోండి, మీరు నోట్ చేసుకోండి, మనం వీళ్ళ సంగతి తేలుద్దాము రేపు పొద్దున్న వచ్చాక అనేది అర్థం పర్థం లేని మాట అని నేను చెప్తున్నాను. ఒకటి. రెండోది, మేము మళ్ళీ 100 సీట్లతో వస్తాము, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాదు, అవన్నీ పనికిమాలిన మాటలని ఆయన అంటున్నారు. సరే, అది బీఆర్ఎస్ బీజేపీతో విలీనం అవుతుందా లేదా తర్వాత విషయం, కానీ బీఆర్ఎస్ ఆల్రెడీ బీజేపీతో సంయమనంతో ఉంది, వాళ్ళతో ఆల్రెడీ చేతులు కలిపింది, వీళ్ళ ఉనికి కోసం లేదు, వీళ్ళ కవితని బయటకు తెచ్చుకోవడం కోసమో, లేకపోతే కేసీఆర్ ఆస్తుల వ్యవహారాల్లోనూ ఆల్రెడీ అమిత్ షాకి, మోదీకి ఆయన తలొగ్గాల్సి వచ్చింది. అందుకనే వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు, 8 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిసిన విషయాలు ఇవన్నీ. కాబట్టి ఇవాళ కొత్తగా మా బీఆర్ఎస్ కలవదు అని హరీష్ రావు గారు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది చెప్పాలంటే. హరీష్ రావు గారి వ్యాఖ్యలు ఎవరిని హెచ్చరించినట్టు? ఇప్పుడు ఒక రకంగా కాంగ్రెస్ని హెచ్చరించారా, లేదు కవితని హెచ్చరించారా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ కవిత
బీఆర్ఎస్ని కాదని ఉమ్, ఒక కొత్త కండువా వేసుకుని తెలంగాణ జాగృతి ఆఫీస్ మళ్ళీ కొత్తది ఉమ్, అశోక్ నగర్ నుంచి ఆవిడ బంజారా హిల్స్కి మార్చుకుని బంజారా హిల్స్లో నేను లాంగ్ లీజ్ తీసుకున్నాను అని ఆవిడ ఎవరికి చెప్పినట్టు ఉమ్. ఇప్పుడు కవితను ఉద్దేశించి ఒకవేళ హరీష్ రావు గారు మాట్లాడారా ఈ యాంగిల్లో కూడా మీరు ఆలోచించాలి. Okay. ఎందుకంటే కవిత ఈరోజు తిడుతున్నది కేటీఆర్ని, ఉమ్, ఈరోజు కవిత పోరాటం కేటీఆర్ తోటి. ఉమ్, అంటే కేటీఆర్ తోటి అంటూనే ఆవిడ తండ్రితో పోరాటం చేస్తున్నట్టే. నేను కేసీఆర్ మీద ఈగ వాళ్ళనివ్వను అన్న పెద్ద మనిషి కవిత గారు అసలు పార్టీ పెట్టకూడదుగా తండ్రి మీద గౌరవం ఉంటే. ఉమ్, ఫస్ట్ థింగ్, నిజంగా తండ్రి మీద గౌరవం ఉంటే ఆవిడ కొత్త పార్టీ పెడతారా, ఉమ్, ఆవిడ విడిపోయి బయటకు వస్తారా, ఉమ్. గులాబీ కండువాని పక్కన పెడతారా? మీరు చెప్పండి అసలు నాకు. ఓకే. అవునా కదా? అంటే కేసీఆర్ కి ఇటు బీఆర్ఎస్ అలాగే అటు తెలంగాణ జాగృతి రెండు కళ్ళు లాంటివి అని చెబుతున్నారు మరి ఆవిడ చెప్తే కేసీఆర్ చెప్పారా మనకి? ఉమ్, కవితతో ఆయన మాట్లాడారా? Hmm. ఆవిడ ఏమంటారు లిక్కర్ స్కామ్ నుంచి బయటపడి అంటే బెయిల్ మీద వచ్చాక కేసీఆర్ ఏ రోజైనా కవితతో మాట్లాడింది మనం చూసామా? మీరు Hmm. చెప్పండి. మొన్న ఆవిడ లేఖ విడుదల చేశాక కూడా, అంటే ఆవిడ విడుదల చేశారో ఎవరు విడుదల చేశారో మొత్తానికి లేఖ బయటకు వచ్చాక ఆవిడ అమెరికా నుంచి వచ్చాక నేను నా తండ్రిని కలుస్తాను, ఈ విషయాలు తేల్చుకుంటాను అన్నాక తండ్రి అవకాశం ఇచ్చారా? కేటీఆర్కి అవకాశం ఇచ్చారు కానీ ఉమ్, నా తండ్రికి రెండు కళ్ళు లాంటివి బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి అని ఆవిడ ఎలా చెప్తారు? ఉమ్, అది అర్థం లేని మాట. కవిత చెప్పకూడదు. కేసీఆర్ గారు బయటకు వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి నాకు బీఆర్ఎస్ ఎంతో, కవిత తెలంగాణ జాగృతి అంతే, మీరు రెండు పార్టీల్ని సమానంగా చూడండి అని ఆయన చెప్పాలా, ఈవిడ చెప్పాలా? ఉమ్, అంటే ఈవిడ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఈవిడ ఉమ్, నా తండ్రి నాతోటే ఉన్నారు, నా తండ్రి ఆశీస్సులు నా వెంట ఉన్నాయి అని ప్రజలని మభ్యపెట్టడం కోసం ఉమ్, ఆవిడ ఆ మాట వాడుతున్నారు తప్ప నిజంగా ఆవిడకి తెలంగాణ మీద గౌరవం ఉన్నా, ఉమ్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక వ్యక్తిగా, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా కవిత 10 ఏళ్ళు ఆవిడ అధికారంలో లేకపోయినా అధికారాన్ని అనుభవించిన వ్యక్తిగా, ఉమ్, తను అనుకున్నవన్నీ చేసిన వ్యక్తిగా ఆవిడే చెప్పారు, నేను ఏం అడిగినా మా నాన్న ఇచ్చారు నాకు అని చెప్పారు కదా ఇవాళ మీటింగ్లో. కాబట్టి ఇవాళ ఈ హెచ్చరిక ఏదైతే ఉందో ఎవరు హరీష్ రావు గారు చేసింది, అది రేవంత్ రెడ్డికి కాదు, ఉమ్, పరోక్షంగా కవితకి ఆ హెచ్చరిక. ఉమ్, కాబట్టి ఇవాళ కార్యకర్తలు ఆలోచించుకోవాల్సింది కవిత ఏం మాట్లాడుతున్నారు, కవిత ఎవరినైనా బెదిరిస్తున్నారా, కవిత ఏం చేయదలుచుకున్నారు, ఆవిడ ఫ్యూచర్ స్టెప్స్ ఏంటి, ఇవన్నీ బీఆర్ఎస్ కార్యకర్తలు గమనించుకుని ఉమ్, వాళ్ళు నోట్ చేసుకోవాలి తప్ప ఈ రెడ్ బుక్ వల్ల నష్టపోయేది ఏ రకంగానూ కాంగ్రెస్ కాదండి. ఉమ్. ఏతావాత ఏదైనా నష్టపోతే కవిత తప్ప ఇంకెవరికి దీనివల్ల జరిగే నష్టం అయితే లేదు. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ రెడ్ బుక్ అనేది తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. నిజంగా అసలు అంటే రాజకీయాల్లో ఈ రెడ్ బుక్ అనేది అసలు ఒక చర్చకి అయితే దారితీసింది. ఆ రెడ్ బుక్ అనే దాన్ని ఫస్ట్ తెర మీదకి తీసుకొచ్చింది మాత్రం నారా లోకేష్ గారు. ఎందుకంటే గత పాలకులు చేసినటువంటి తప్పిదాలను, అలాగే ఆ పాలకులకి కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి మేము గనక అధికారంలోకి వస్తే వారి మీద చర్యలు తీసుకుంటాం, వారి పేర్లు దీంట్లో ఉన్నాయి రెడ్ బుక్లో అంటూ ఆయన గతంలో మాట్లాడిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ రెడ్ బుక్ అంశం అనేది వినబడుతూనే ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? అంటే ఆయన ఏ ముహూర్తాన్ని ఆ పేరు పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారో అది ఒక భయాన్ని క్రియేట్ చేసింది ఎవరిలో, అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళ భయాన్ని పక్కకు పెట్టేసి ఏం చేస్తాడులే మనమే 30 ఏళ్ళు ఉంటాం కదా అని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. మీకు ఇవాళ సజ్జల మాటల్లో వ్యక్తమైంది అది. లేకపోతే ఆయన ప్రాణానికన్నా హాని వాటిల్ లేదా మనకు తెలీదు. అంటే దే మే డూ ఎనీథింగ్, కాబట్టి మనకి తెలియని విషయం అది. ఏది ఏమైనా ఇవాళ రెడ్ బుక్ అనేది ఒక సంచలనాలకు దారితీస్తోందండి. ఇది అంతర్జాతీయంగా కూడా ఒక ఫేమస్ అయిపోయింది. సో మరి ఈ రెడ్ బుక్కి ఏదైనా పేటెంట్ తీసుకోవాలా లోకేష్ గారు అనేది మరి ఆయనే ఆలోచించుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.